11,000 టీచర్ ఉద్యోగాలను నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు నిరుద్యోగ యువకులకు అందించడం. ఈనాడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. మాయగాళ్ళ మౌటలో పడకండి. ఆనాడు కూడా ఇట్లానే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నారు, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే, అగ్గిపెట్టె రావు. ఎవడన్నా పుణ్యాత్ముడు ఆ 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చి గీర్నుంటే ఈ తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదు. అది చూసి భావోద్వేగానికి లోగైన తెలంగాణ బిడ్డలు ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ యాదయ్య, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఉరి కొయ్యలకి ఏలాడిను. బగబగ వండే నిప్పుల్లో తెలంగాణ కోసం అమర వీరులైన. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కడికైనా ఘోరంత గీతైన పడ్డదా ఆలోచన చేయండి సోదరులారా. ఎంత దుర్మార్గులో, ఎంత కుట్రపూరితమైన జాతో ఆ జాతి ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని చెరబట్టాలని ఆలోచన చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఆనాడు మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బతికే ఉంది. నిన్ననో మొన్ననో ఆ అమ్మ మాట్లాడింది. 10 ఏళ్ళు ఒక్కరోజైనా గుర్తొచ్చిందా? నీ చెల్లెలు కవితమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, కానీ శంకరమ్మకి ఏమన్నా ఇచ్చినావా? చిన్న ఉద్యోగమైన ఇచ్చినావు? అసలు మనిషిగానన్నా గుర్తించినవా శంకరమ్మను? ఎంత దుఃఖం ఉండింటుంది ఆ తల్లి కడుపులో కొడుకును కోల్పోయినప్పుడు. చెట్టంత కొడుకు చేతికొచ్చి తన భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఆ తల్లి కళ్ళలు అన్నప్పుడు కాలిన నిప్పులాగా, బగబగ మండుతున్న నిప్పులాగా శవమై ఇంటికి వస్తే ఆ తల్లి దుఃఖం ఒక్కరోజైనా నీకు అర్థమైందా? ఎందుకంటే నీ జాతిలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికి గీత కూడా పడలేదు, ఎవడు సావలేదు. మంది చచ్చిపోయినరు కాబట్టి, సమిధలు అయినరు కాబట్టి ఆ సమిధలనే నీ మెట్లుగా మార్చుకొని అధికారంలోకి వచ్చినావు. ఇవాళ అదే శంకరమ్మకు మేము ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలను చేసినాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆడబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ మనకు స్ఫూర్తి. వీరనారి చాకలి ఐలమ్మ మనమరాల్ని ఈరోజు మనము మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించినాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎన్ని ఉద్యమకారులకు ఈరోజు గౌరవించినామో ఒక్కసారి లెక్క తీయండి. మా భట్టి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి రెక్కల్ని ముక్కలు చేసుకొని గొంతుని విప్లవాలకు అంకితం చేసిన కుటుంబాలను 9 మందిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కౌలను, యాదగిరి లాంటోళ్లను, చాలామందిని, గోరె టెంకన్నను, పార్టీని, జెండాను చూడకుండా ఈ గొప్ప కవులను సత్కరించి 1 కోటి రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు వయసు మొత్తం ఈ తెలంగాణ జాతికి అంకితం చేసి రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళు ఈ వయసులో పిల్లలకు కనీసం చదివించడానికో, పట్టెడు అన్నం పెట్టడానికో, పెళ్లి చేయడానికో ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో 9 మంది కవులను తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సన్మానం చేయడం కాదు, తలా 1 కోటి రూపాయల ఆర్థిక మద్దతు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది నా సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు చెందాలి అని ఆ కవులను, గాయకులని ప్రభుత్వం సన్మానించింది, గౌరవించింది, ఆర్థికంగా సహాయాన్ని అందించింది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు చాలామందికి ఈరోజు మనం ప్రజాప్రతినిధులకు అవకాశం ఇచ్చిన గిన్నే మా దయాకర్ ఉన్నట్టున్నాడు, ఉద్యమంలో ఉన్నాయన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆయన ఈరోజు ఎమ్మెల్సీ వేదిక మీద ఉన్నాడు. దయాకర్ ఉన్నట్టున్నాడు, దయాకర్ని ఎమ్మెల్సీ చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే 100 మందికి అవకాశాలు కల్పించింది ఈ ప్రభుత్వం. అందుకోసం మేము దిగిపోవాలా? ఎందుకోసం దిగిపోవాలి? పోవాలి అని అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి పోవాలనా? నీ దొంగతనాల కోసం మేము దిగిపోవాలనా? నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలనా? ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా? ప్రతి పేదవాడికి 3,28,00,000 మందికి సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఈరోజు బుక్కడి బువ్వ పెడుతున్నందుకు మేము దిగిపోవాలనా?
200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా? 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినందుకు మేము దిగిపోవాలనా? రైతుల కోసం రైతు భరోసాతో పాటు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలా? దేనికోసం దిగాలా? దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా. అందుకోసమనే ఈరోజు తెలంగాణ సమాజం నిటారుగా నిలబడ్డది. ఎవరు మాట్లాడినా, ఎవరు ఇట్లాంటి ఏషాలు వేసినా ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. అందుకే ఈరోజు మిత్రులారా, ఎవరు ఎన్ని ఏషాలు వేసినా, చిల్లర మల్లర విషయాలను ప్రస్తావించినా తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తుంది. తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఈ వేదిక నుండి రాసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు రికార్డు చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందలా పొద్దున్నే తెల్లారగట్లనే మీరు వినండి. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన అధికారంలో ఉంటుంది. ఇది చరిత్ర, ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. మీకు చెప్పుకోవడానికి గతం ఉందేమో కానీ చర్చించుకోవడానికి భవిష్యత్తు లేదు. మీకు భవిష్యత్తు లేకుండా మీ భవిష్యత్తును భావి తరాలకు మీరు చేసిన దుర్మార్గాలను ఒక పాఠంగా చరిత్రకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందశ్రీ అభిమానులు, ఇక్కడికి రాలేకపోయిన కోట్లాది మంది అందశ్రీ గద్దరన్న అభిమానులు ఇదే శపథంగా తీసుకొని గల్లి గల్లి తిరుగుతారు, గుండె గుండె తడతారు, గూడెల దగ్గరికి గుడిసెల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరిస్తారు ఎవరి పాలనైంది, ఎవరి పాలైంది తెలంగాణ, ఎవరు ఉంటే ఈ తెలంగాణకు మేలో తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు.